శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ రామచంద్రాయ నమః. శ్రీ కళాభాను విజయం 6వ భాగం. రచన పంచరత్నం సుబ్బరామప్ప గారు, ఇనగలూరు గ్రామం. శ్రీపాదుడు అతనికి మీకును పరిచయం ఎట్లు కలిగే, మీరా అతని నెచ్చట కాంచి ఉంటిరి అని అడిగే. విశ్వావసు శర్మ హరిద్వార మహారాజు గారి ఆస్థానమందొకానొక దినంబున విద్వత్ పరీక్షా సభ చేరి దానిలో ఇతండొక్క సభ్యుడుగా ఉండే బాలక, నేనేమి చెప్పుదు, ఎవ్వరెవ్వరు ఏ ఏ విద్యలలో తక్కిన వారలందు గెలిచి ఇందురో వారినందరినీ న్యాయ విద్యలయందు పరాభూతులను గావించి, ఆయా విద్యలయందు పరాభూతులు గావించి జయపతాకంబును పొంది సకల విద్య సార్వభౌముండని మహాసభలో అభిషేకింపబడి గజారోహకుడై ఆ పట్టియలు మరింతయు మంగళవాద్యములతో నుత్సవంబయ్యే. అతని వాగ్జృంభణంయు ఆ పాండిత్యమా కవిత్వ ధోరణియు నా జ్యోతిష్య ప్రభావము నా ధనుర్విద్యా ప్రౌఢిమయు వేల వేల అతండెరుంగని విద్యయి ప్రపంచమునందే లేదని అనుకొని ఉన్నవాడ. నేనా రాజపౌరోహితుడనగు అవుటచే మా ఇంటనే అతనికి అతిథి సత్కారములొనర్ప మా రాజుగారు ఆజ్ఞ వసంగి ఉండిరి. అప్పుడెంత అతనికిని నాకును ఎక్కువ పరిచయము కలిగి ఉండెను. అప్పుడు మరలా నేనాతని చూడలేదు. ఈ పత్రికను అతని కొసంగవలేను, అందుచే చెనుజంచితి. నీవింక ఇందుండకుము, పురంబున కరుగుము. ఈ రాత్రి నిట నుండి ఉదయముననే వెడులు మని అతండా శిలాతలంబుపై నిద్రించె. శ్రీపాదునకు నిద్ర రాక సుశీలయందే మమత నుంచుకొని ఇట్లని వితర్కించె. గడిచెన్ 5 మాసములు కానగ రాదు లతాంత గంధియే. ఎడవులలోనో చిక్కి మహాదార్తిందీరి దూలుచూ నేర్చుచున్నదో. విడిచెనో ప్రాణవాయువులు వేసట నొందిన్నన్ దలిచెనో తడబడే చిత్తమిత్తరిని దప్పి జనించెని ఇంకేమి సేయుదన్ అని తలుచుచూ మైమరిచి నిద్రించె. రాత్రి 3వ యామము కృష్ణపక్షమగుటచే చంద్రభగవానుడప్పుడప్పుడే ఉదయించి తన చల్లని కిరణములచే ప్రపంచమునకును జీవకోటికి అప్యాయమానం మొనరించుచుండెను. మహాధావల్యమైన ఆ కిరణములు బ్రహ్మాండమంతయు నిడుచుటచే పిండి ఆరబోసినట్లుండే. అది ఒక భయంకర అరణ్యం. క్రూర మృగములు ఒక్క ప్రక్క భయతనంబుగా గర్జించుచుండే, మరి ఒక ప్రక్క ఘీంకారములు మనమునకు భీతి కొల్పుచుండే. అచ్చటనే తొల్లి కౌరవులు పాండవులు ప్రపంచ ప్రళయకర యగు యుద్ధమునర్చిరి. అందుచేత నదీ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమని ప్రసిద్ధి వహించి ఉన్నది. శ్రీమదాదినారాయణమూర్తి యొక్క ఆరవ అవతారంబగు పరశురామమూర్తి తన పితృ హంతకులపై కలిగిన క్షాత్రముచే క్షత్రియులను నిరువదివకమారు వధించి వారి రక్తముచే పితృతర్పణ మొనరించిన శమంత పంచకమను 5 సరోవరములందు గలవు. ఆ సరోవర తీరమునందొక విశాల శిలపై 3 పురుషులు కూర్చుండి ఈ విధముగా మాటలాడుచుండిరి. వారు మన భువనమోహిని అపహారకులగు శకుంత వీర కౌశికులే. వీరుడు కుమారులారా, తలవని తలంపుగా చెనుదించి తన ముష్టి ప్రహరణములచే మనలన్ బడగొట్టి
భువనమోహిని ప్రాణప్రాయము నుండి తప్పించిన అతండెవడుగా నుండవచ్చు అనెను. శకుంతడు, అబ్బా, అతని తలుచుకున్న నా దేహము వణుకుచున్నది. ఎంతటి భుజబలము కలదో! ఒక్క పెట్టునకే నా సంధిబంధములన్నీయూ వదిలే మరి ఒక పెట్టునకు నేలపడి పైకి లేవలేకపోయితి అనెను. కౌశికుడు, నేనేమో తప్పించుకొని పరివెత్తి తిని అతని పెట్టుబడి యుండిన నీ వరవుకు నీ అరణ్యముననే నా అంతమై ఉండును అనెను. శకుంత, తమ్ముడా, నీవేమాత్రమో అనుకొంటిని. ఆ దేవాలయమున బ్రాహ్మణుని చెంబుపోటునకే మూర్ఛిల్లితివి. ఇంక మహాభుజబలము గలవాని పోటునకెట్లు తాలుదువు? ఇంక ముందు యుద్ధ సమయముల నీవు వెనుక నుండవలసి ఉన్నదే, ముందునకు రావలదు అనెను. కౌశికుడు, అట్లనకుము, నేను బాలుడను, ఇది వరకు ఇట్టివి చూచి ఉండలేదు. ఇంకా ముందు జరుగుబోవు నా ప్రతాపమును తిలికించుచుండుము. శకుంత, రాత్రి మా ఇరువురును బంధించిన మహాపురుషుడిప్పుడగుపడిన నేను ఏమి చేయుదువు అనెను. కౌశికుడు, అంతటి భాగ్యమా? ఈ ఖడ్గధార కాతని బలి ఒసంగి నా కసి తీర్చుకొననా? నేను తప్పించుకొని వెళ్ళకున్న మన మువ్వురము కట్టుబడి విడిపించుకొనుటకు ఉపాయము లేక అఘోరించుచుందుము. నేను కదా మీకు కట్లు విప్పినది అనెను. వీరుడు, ఉండనిమ్ము, భువనమోహిని మన చేతుల నుండి వదలలేదు. నూతన పురుషుండుండిన మనకే కాదు, అతని తేజంబు గన్న దేవతలైనను జయించి భువనమోహిని గైకొనుటకు అసాధ్యము. ఇందులకేమియు యుక్తి పన్నవలయు అనెను. శకుంత, అతని నెట్లైనను మోసగించి సంహరించిననే కానీ మన కార్యము మనకు అనుకూలపడదు. అతనిని సమయించుటకేమి ఉపాయము అనుకునవలేను అనెను. కౌశికుడు, మనమువ్వరము మేకముఖముగా ఏకముఖంగా అతని దొడరి జానక నిలుచునని అందులకు యోచించుటేమి అనెను. వీరుడు, ఆహా, ఆ పని సరికాదు. మనము మువ్వరమే ఆవలదు. 1000 మంది అయినా అతని తేజస్సునకే నిలుచుటకు సాధ్యము కాదు. ఎదిరించు మాట అలను అనుకొనలేలా మోసగించుటకేమి యుక్తి చేయవలేనో చెప్పుడు అనెను. శకుంతడు, అప్పుడీ చెట్లకు మనలను బంధించి ఉండెను కదా, తప్పించుకున్న సంగతి ఇదివరకు అతనికి తెలిసి ఉండదు. ఏటులైనను మన నిమిత్తమై అతండు తప్పక వచ్చును. అప్పుడొంటి పాటునను ఆవల సంగతి మీ అందరూ యోచింపవలయును అనెను. వీరుడు, కుమారులారా, వేరు యోచన నాకు తోచలేదు. కానీ నీవన్న మేర కాంతడు చెనుదించినంత నతండు చూచునట్టుగా మనము పరిగెత్తవలయు. మన వెంట తరుముకొని వచ్చిన చిక్కినట్టు నటించుచు నటు నిటు త్రిప్పుచు గేడించి కికురించుచు తొల్లి మాయామృగ ద్రూపధారి అయిన మారీజుటెటు వలె శ్రీరామచంద్రుని నలయించి మోసగించెనో అటులని ఉత్తరముఖముగా బరివెత్తి అందున్న సుప్త ముఖీగుహములో మన మువ్వురము ఏకముఖముగా ప్రవేశించి మరి ఒక మార్గమును బట్టి వెడలదుము. ఆ మార్గము నాకు తప్ప ఇతరులకెవ్వరికీ తెలియదు. మనలను దూరము కొని వచ్చి అతండందు ప్రవేశించును. ఆవల మన మా 2 ద్వారములకు బలమైన గుండ్లను అడ్డు పెట్టవచ్చు. మన మంత్రి త్వరగా ముందుకు నాతడు చూచునట్టుగా ప్రవేశింపవలయు. ముందు వెనుకాలైనంత కార్యము చెడును. ఆ గుహలో దూరనేని అంతటితో సరి అని అతని నియంత మందే కాగలదు. ఆవల మన కన్ని కార్యములు కరతలామలకము. ఇందులకు మీరే
ముందుర త్వరగా చెప్పుడు. కౌశికుడు: తండ్రి, మీరా గుహంగాంచి బహుకాలమై ఉండవచ్చు. అదిప్పుడు క్రూర మృగములలో సర్పములలో ఆవాసము కల్పించుకొని ఉండవచ్చు. మనము మువ్వరం ఒకటే తూరి అందులో ప్రవేశించితిమేని అతని కన్నను మునుపు మనము పోవచ్చువారో ఆగుటచే అతనిని చంపబోయి మనమే అందులో చావవలసి వచ్చును. అట్లగాదు, తొలుదొల్త మీరందరూ పోయి గుహను పరిశోధించి 2 ద్వారములలోనూ సరాసరి దూరిపోవుటకి ఏ ఆటంకము లేకుండునట్లు నడిచి గుహద్వారములు మూయుటకు బలమైన శిలల బొందుపరిచి ఉంచిన ఆవల మేమిరువురము చెనుదెంచెదమనిన ఇది సరి అయిన యోచనయని ఆ గుహ మార్గమున తస్సంకేతముల నెరింగించి వీరుడు ఖడ్గపాణి వెడలి మన నూతన పురుషుండపరాధాలను బంధించిన వృక్ష సమీపమున కేతించి వారగుపడమి అఠూ నిఠూ పరికించుచు తన మనమున ఇట్లను కొని ఈ అపరాధులు చోరుల వలన అగుపడలేదు. వీరేదియో కారణాంతరమున ఈ కాంతను సంహరించవలెననియే ఉద్దేశము కలవారై వచ్చిన రీతిన అగుపడుచున్నది. వీరే కాక ఇంకను వీరి వారచ్చటచ్చట నుండుటవలయు అపరాధులలో ఒకటప్పుడే తప్పించుకొని వెడలి నా విషయమున గమనించనైతి. శుద్ధ వేద జడడగు విప్రుని వలె ముందు వెనకల నరయక వారినిచ్చట బంధించితి. తప్పించుకున్న అతడు మరి ఒకరు వీరిని బంధముక్తులు అవుదురు. ఇట్లు తప్పించుకొని పోయిన వారెందే ఎందరో ఉన్నారు. కానీ ఊరక తమ యునికిపట్టులకు జనరు. ఈ కాంత ఎట్లయినను వారి తల్లిదండ్రుల చెంత చేర్చి పోవలేనే కానీ తుదకా బ్రాహ్మణుల చేతికి అప్పగించి నేను వెడిలినను మరల నా కాంతకు అపాయము తటస్థించుట సిద్ధము. మీరెందుండిన ఉండనింబు. ఆ కాంతను వారి పురము చేర్చుటకు ప్రయత్నించవలయు అనుకొని దేవాలయాభిముఖుండై కొంత దూరం అరుగున వరకు భువనమోహిని అను సంబోధనారావము వినబడియే. మరలా నిధియేమో మోసము జరిగి ఉన్నదనుకొని వడివడిగా చెనుదెంచుచుండ సుబ్రహ్మణ్య శర్మ, సూర్యనారాయణ శాస్త్రిగార అరుచుచూ పరువెత్తి వచ్చుచుండిరి. వారిని గాంచి భువనమోహినికి మరలా ఏమి విపత్తు తటస్థించి ఉన్నదా అని అడిగే. అయ్యా, మీరడిగిన అనంతరము లోమకేశుడు మీకు సహాయము నర్చెద నని చెనుదెంచ. అంతలో తెల్లవారే మేము కాలకృత్యములో నర్చుకుటకు జలాశయమునకు అరిగితిమి. దేవాలయములో భువనమోహిని యొక్క తియే ఉండే గొప్ప ధ్వని ఒకటి కలిగే. మేము విని త్వరగా దేవాలయంలోకి వచ్చి చూడ భువనమోహిని లేకుండే. అందంతా వెతికితిమి కానరాదయ్యే. మీ చెంత కరుదెంచి ఉన్నదేమో ఎని అరుచుచు నరుచుచు వచ్చి ఉన్నవారమని చెప్పి దుఃఖించిరి. ఆ మాటలు విన్నంతనే మహాత్ముడు దిగ్భ్రమ చెందే మరియు నతని కడుపున చెయ్యి పెట్టి కలిచినట్టయ్యే. శోకము రోషము ముప్పిరి కొనుచుండే. కొంత వరకట్లే స్తబ్దుడై ఉండి, బ్రాహ్మణోత్తములారా, ఆ దురాత్ములు రాత్రి నా చేత బంధితులై ఎట్లో తప్పించుకొని పోయి మన మొక్కరమును లేని సమయమున కనిపెట్టుకొని ఉండి ఆ కాంతను మరలా అపహరించి ఉండవలయు. కార్యము మించినది అయినదైనది ఆ కాంత తెరువరయ త్వరగా ప్రయత్నింపవలయు.
ఇంకా ఆలస్యమునరించిన మొదటికి మోసం వచ్చును. వారిప్పుడిప్పుడే గైకొని పోయి ఉందురు. మీరా దక్షిణ దిశయందు గల గిరికంధరంబులు, లోయలను మరియు మరుగగు స్థలములను చూచుడు. లోమకేశుడు మీ గగపడనేని తూర్పు దిశగా నరయుమని చెప్పుడు. నేనిదే పశ్చిమోత్తర దిశగా వెతుకుచూ చెనియద నని ఆ బ్రాహ్మణులిరువురు వెదుకుచూ నరచుచూ దక్షిణ దిశగా వెడలిరి. మన నూతన పురుషుండుత్తరాభిముఖుండై చీడుముడితో పాటు శోకరోషములోరుతలోగంగా ధనుర్ఖడ్గాది సాధనములతో కొంత దూరం పరుగునట్ట చెట్ల చాటు నుండి ఇరువురు మనుష్యులు ఉత్తరముఖంగా పరువెత్తిరి. వారిని గాంచి మీరే ఆ దురాత్ములు, నాచే బంధితులై తప్పించుకొన్నవారు వీరే ఉండవలేను. మునుపు తొలుతనే తప్పించుకొన్నవారే ఇంకను వీరితో కలిసి ఉండిన అట్లగుపడలేదు. వాడెందో అణగియుండి ఒకటి ఇంకను వీరితో కలిసి ఉండిన అట్టుగా పడలేదు. వాడెందో అణిగి ఉండి ఒంటి పాటౌట గని మరలా నా కాంతను అపహరించి ఉండవలయున్. నీరందరొకచో కలియుట కెందుకో ఒక సంకేత స్థలము కలదు. అచ్చటికే నన్ను కని పరువెత్తుచున్నవారు మీరెందు పోయినను విడువక వెంటనే పోయి ఆ సంకేత స్థలమును గుర్తించిన అందే ఆ కాంతను సహా బంధించి సంహరించుటకు ఉద్యుక్తులై ఉందురు. ఆ సమయమున కొదిగి ఆ కాంతను మరలా బ్రాహ్మణాపాయము నుండి తప్పించవలెననుచు బహువేగముగా పరివెత్తుచుండే ఆ చోరులొక గుహముఖము చెంతకు చిని లోపల నుండి వచ్చు సంకేత ధ్వనిని ఆలకించి నిస్సందేహమని ఆ గుహ లోపల ప్రవేశించిరి. అదిగాంచి ఆ గుహయే వీరి సంకేత స్థలముండవలయు. ఆ కాంత నీ ఎడని బంధించి దాచి ఉందును. వీరు లోపల కరిగినతోడనే తప్పక వధింతురు. నేను త్వరగా పోవలెననుకొని ఆ ఆయుధము చక్కగా బంధించుకొని అమ్మహాత్ముడా ఆ గుహముఖమున ప్రవేశించి వడిగా జనుచుండే. ఎంత దూరమరిగినను వారి ఉనికి కానరాదయ్య. ఇంకను ముందన కరిగిన విశాల స్థలముండవలయును. అందందరూ కలిసి ఉందురనుకొనుచు గుహానుసారుడై కొంత దూరం వంగి కొనియు, కొంత దూరం కూర్చుండియు, కొంత దూరం దోగయు, కొంత దూరం దేకియు నా వల సాష్టాంగ దండ ప్రణామంబులు చేయువాని వలె బోర్లపడి భరుకుచు అంధకారమున జప్పటీల మలము నాసికాపుటముల ఛేదిల్లుచుండా బోయి ఎందుకన్నను వెలుతురు గాలి సరి అయిన మార్గము గాని అగుపడక బోర్లాపడి బరుకుచు చెని రాతి సందులో నిరికికొని కదులుటకు మొదలగు వీలుపడక ఓహో ఆ దురాత్ములు నన్ను మోసగించిరే అని ఇందు ప్రవేశపెట్టి వారేదియో ఒక మార్గము తెలిసి ఉండి వెడలిపోయి ఉన్నవారు. ఇంతటి ప్రయత్నము కల వారు ఊరుకబోయి ఉందుర. గృహద్వారములకు బలమైన శిలలు అడ్డము త్రోసియే పోయి ఉందురు. ఎట్టి శిలల అడ్డమున్నను నా పాదఘాతములకు నిలువుగాని నిఠ నుండి మరలా గుహముఖము చెంత ఏ రీతి పోవలయు చిక్కి కొని ఉన్న వాడ. ఆయనది మోసమైనది, ఇంక బ్రతుకుట దుర్లభము. నా ఆశ కొనవలసిందే. అయ్యో అక్కట విధి లేదు. 2 దినములయ్య ఆకలిచే కడుపు ధరికొనుచున్నది. నోరెండే ఇక న్యాయాంత ఘడియలు సమీపించుచున్నవి. ఈ ప్రపంచ భ్రాంతులింకా నన్ను రక్షింపవు. జననమాదిగా నిరువదైదవ వేట నాకు మారకంబుండవలయు. లేకున్న ఇట్టి విపత్తు తటస్థించునే
చి అసత్యవాది వైతివి. నా ప్రజ్ఞ వృధామయ్యే. ఆ కాంతకేమి గతి పట్టియున్నదో, ఆ బ్రాహ్మణులేమయ్యారో, ఇంకెందులకా యోచన. ఇట్టి మరణ సమయమునందు శ్రీ పరమేశ్వర ధ్యానమే తారకము. సంసార సాగరోత్తారకము, పాతక నిధారకము అనుకొని శ్రీ పరమాత్మను తన హృదయ కమలమునందు ధ్యానించుచు, పరమ పురుష నారాయణ, నీ చిత్ర చరిత్రం బొగడ నా తరము కాదు. జగత్తంతర్బహిర్ చరుండవై సమస్త భూతకృత సుగుణ దుర్గుణములెరంగి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ బొనర్చు మహానుభావుడవైన నీవీ గుహాంతరంబున చిక్కి దిక్కుతోచక ప్రాణంబులపై ఆశ వదిలి నీ పాదాంబుజములే తారకమ్మని ఉన్న నా కష్టములెరుంగవే. ఆపద్బంధవ కమలనాథ, రక్షింపు అని భగవంతుని స్తోత్రము గావించి పరమాత్మను తన హృదయ కుహారమున ప్రతిష్ఠించి మానసపూర్వకంగా షోడశోపచారములు అర్పించి తదేక ధ్యాన పరుండై ఉన్న అమ్మహాత్మునికి అనేక కోటి తటిల్లతాతులం బోలు తేజము హృదయాకాశమునందు దగద్ధగాయమానం బై కాన్పించి మరుగుపడి, ఇది ఏమని విశేషమన్ని కన్నులు తెరిచి చూడ, నా అంధకారముననే అతని కానుకొని ఉత్తర దిశయందు సూక్ష్మరంధ్రములో వెలుతురగుపడి, ఇది ఒక గుహాంతర్ముఖంబై ఉండవలయు. ఈ ద్వారమునకు బంధించిన శిలామధ్యమం నుండి బహిప్రకాశమీ రీతి అగుపడుచుండవలయు. చూచెదమని ఇట్లే బోర్లపడి ఉండి నిక్కి కుడి చేతితో నా రాతిని ద్రొబ్బె. అతని భుజములంచే గద కదిలినదై ఆ శిల ధడ ధడ శబ్దముచే దొర్లుచు నా వలంబడియే. ఒక మనుజుడు వంగికొని పోవునంతటి మార్గమును వెలుతురు అగుపడియే. దానిని గాంచినదే అతని సంతోషమునకు మేర లేకుండే. తానా రాతి సందున ఇరికికొని ఉండినను మార్గమగుపడిన సంతోషమున ముందుకు నుగ్గుటచే నా అతని భుజ బలమునకు పర్వతోప సమానములై ఉన్న ఆ రెండు శిలలను స్వర్ణకారకుండు గ్రహణోపకరణంబగు సాధనము చే రజితమై పాదభూషణమున ముఖస్థానం వందొక్తిన నెల్లొక్కటికొకటి విశాలమై పాదములను నిరుకు నుండి తప్పించును. అట్లతని దేహ మిరుకు నుండి వదలి సుఖముగా నావల విడలిపోవునంతటి లాఘవం బేర్పడి మృత్యుముఖమునకు గురియగుచున్న అమ్మహాత్ముడు గుహాంతర్ముఖంబు నుండి బయలు వెడలి చల్లని గాలి వీతెంచె. కొంతసేపు పరమానందముచే హాయి చెంది అటూ నిటూ చూచుచు ప్రపంచ జ్ఞానం నుండై మరలా ఏ దిశయందు కన్నను మార్గము లేకుండే. 4 చదరంబులు గల ఇసుక తొట్టివలె నొక కోన అగుపడియే. అదియు నా గుహాంతర్ముఖమునకు 5 గజముల పాతున ఇసుక బావివలే నుండి ఒక్కటే శిల 4 దిశలా ఆవరించుకుని మహోన్నతంబై సెలయేరులచే బాచిపట్టి ఉన్నందున ఎక్కుటకు జారుటకు కలిగి కడు అసాధ్యంబై ఉండే. పడమర దిశ కొండ చర్య నుండి ఒక గజ తుండ ప్రమాణంబుగా పూర్వాభిముఖంబుగా నీటి కాల్వ లోతులో ప్రవహించుచు తూర్పు దిశ కొండ చర్యలలోనికి చెనుజంచుచుండే. అందున్న ఇసుక అంతయు బంగారపు
బంగారపు రాపొడి వలె మినమినలాడుచుండె. అదిని గాంచి భగవత్ చిత్రమును కొనియాడి ఆ ఇసుకలో చిన్న చలమొకటి కల్పించి అందు స్నానం ఆచరించి సంధ్యావందనం వనర్చి ఆ నిర్మలోదకంబులం త్రావి ఇసుక వదనం బొనరించు ఆ నిర్మలోదకంబులు త్రావి ఇసుకపై పరుండి నిద్ర రాక తన ప్రతిజ్ఞయు తన దయావస్థయు తన బలంబును చూచి నా గుహ నుండి విముక్తి చెంద మార్గము కలిగి నందుకు భగవంతుని కొనియాడుచునున్న తనకు అకస్మాత్తుగా అంధకార బంధురంబై పట్టపగలు వలె అది రేయి వలె ఏదియూ తోపకుండనట్లయ్యే. దానిని గాంచి ఏమి విపరీతమని యోచించుచుండ ఆ వ్యక్తులు రెండును వెల్లకిలా పరుండి ఉన్న మహాత్ముని చెంతకు మెల్లమెల్లగా తలపాటునకొకరును పాదముల చెంతనొకరును చెనుదెంచి కూర్చొని ఉండిరి. తలయును పాదములను పట్టి ఎత్తుటకు ఉపక్రమింప పంతమిడతమైన తన బలమును పాదములను బట్టి ఎత్తుటకు ఉపక్రమింప నతండమితమైన తన బలము కొలది పాదములు చెంతనున్న నా వ్యక్తిని వక్షముపై పిడుగు వంటి చప్పుడు కల్గ కాలితో నొక్క తన్ను తన్ని ఆ పెట్టుబడి గుహ అంతయును ఘోర్నిల్లునట్టున్న కొండలు ప్రతిధ్వనించునట్టును కేక వేసి అట్టే 3 పార్లు పొర్లి నోటి ఎందును నాసికా పుటములందును రక్తము గ్రక్కుచు తన్నుకొనుచుండె. పార్శ్వమునందున్న మరి ఒక వ్యక్తిని జటలు పట్టుకొని చెవున పైకి లేచి కరముచే లేవనెత్తి దక్షిణ పాదముతో తన్ని నేలబడవైచి పడిన ఆ కళేబరమును మరలా వామపాదముచే తన బలము కొలది ఒక తన్ను తన్ని ఆ పట్టుతో ఆ కళేబరం మెగసి దక్షిణ దిశ ఎందుగల పర్వతాసానువు నకున్ తగిలే. ఆ ఇరువురు నిశ్చేష్టుతులైనంతనే అంధకార మెచటికి పోయెను. 26వ నాడిక ఎందు సూర్యభగవానుడు ప్రయాణ మగుచుండుట విశదమయ్యే. అంధకార విముక్తి అయి దిశలెట్లు ప్రకాశం చెందుచుండెనో ఆ మన నూతన పురుషుని మనం బట్లు వికాసము చెంది దక్షిణ దిశ కొండ చర్యంగాంచె. కళేబరము యొక్క తాపుచే ఆ కొండ చర్యలో పడద్రోసినట్టది. 26వ నాడిక ఎందు సూర్యభగవానుండు ప్రయాణం బగుచుండుట విశదమయ్యే. అంధకార విముక్తి అయి దిశలెట్లు ప్రకాశము చెందుచుండెనో మన నూతన పురుషుని మనం బట్లు వికాసంబు చెంది దక్షిణ దిశ కొండ చర్యను గాంచె. కళేబరము యొక్క తాపుచే నా కొండ చర్యతో పడదోసినారన్నట్టిది కించియు ఉన్న ఒక్క బండ ఊరగిలి లోపలనున్న గుహద్వారమును స్పష్టపరచుచుండె. ఆ బండను తన బలము కొలది పట్టి పెకలించి తీసి వేచ గుహ ముఖంబొకటి అగుపడియే. అదియును చతురస్రంబై నలుపక్కల బంగారు రేకుచే కప్పబడి అనర్ఘరత్నములచే నలంకరింపబడి ఉండే. ఆ ద్వారం ఒక మనుజుడు సరాసరి ప్రయాణమగునంతటి విస్తీర్ణోన్నతము కలిగి ఉండే. ఆశ్చర్యము దిగునీకరించి ఇది ఒక విశేషము ఇందేమున్నదియో చూచెదనని గుహ ఎందు ప్రవేశించుచుండ తొలి తాపుచే నేలంబడి పొరలుచున్న వ్యక్తికి స్మృతి కలిగే. అటు నిటు బొర్లు తొడగి ప్రాణముతో నున్నవాడే పాపమీతని ఆపత్కాలము కదా, కొంత సేద తీర్చేదమని కరుణచే నీరంబును తెచ్చి నోరు తడిపే దేహంపై చల్లి కించ అతని కప్పటికి కొంచెము
గా స్మృతి కలిగి కనులు విప్పి లేచి కూర్చుండి నలుప్రక్కలన్ చూడ మూర్తీభవించిన నారాయణ అవతారమో ఎన్నట్టు తన ఎదుటనున్న మహాపురుషుని చూచి చేతులు జోడించుకొని పుణ్యాత్మ కరుణా సముద్ర భుజ పరాక్రమోధీర్ణ వందే నీ వంటి ప్రతాపవంతుని నేనిది వరకే ఎందుకు చూడలేదు? నీ వంటి కరుణా సముద్రిని నేనెందుకు వినలేదు? 25 సంవత్సరములు వయస్సు కలవాడవయ్యును బహుయుద్ధములందారి ఆరితేరిన పరాక్రమశాలురనందరినీ పరాభూతులను గావించి జగంబున అద్వితీయ పరాక్రమవంతుడై కపాల భైరవుడను పేరుచే ప్రఖ్యాతి వహించి భేండా భైరవుని సర్వసైన్యమునకు అధిపతివై ఉన్న నన్నీ విధి ఒక తన్నునకే ప్రేతలోకములం దర్శింపబట్టి వచ్చితి. మహాత్మా, నేనును నీకు దాసుడనన్న అనుగ్రహింపుము. చంపకము. లోకమునందెంతటి వాడైనను తన శత్రువును దయవాడు ప్రాణాపాయ సమయం అందున్న మరింత ప్రయత్నము నరచి చంపనుద్యమించునే కాని నీవల కరుణచే నుపచరించి రక్షించుటకు ప్రయత్నించునే కరుణానిధి అని పొగడే. అంతవారిరువురు ఇట్లు ప్రసంగించిరి. నూతన వ్యక్తి: కపాల భైరవ, ఇతడెవరు? ఇతని పేరయ్యది అనెను. కపాలుడు: భేండా భైరవుని రాజ్యంబున మంత్రి పదవి ఎందున్నవాడు. ఇతని పేరు కఠోర భైరవుడు అనెను. నూతన వ్యక్తి: అట్లయిన మీరువురు భేండా భైరవుని పోషణలో నుండున వారే కదా అనెను. కపాల భైరవుడు: దేవా, మేమిది వరకు నా క్రూర కర్ముని దుర్మార్గమునకును ప్రతాపమునకును వెరచి అతని చెంత ఉండి అనేక క్రూర కార్యములు నర్చుచుంటిమి. నీ పాదాహతిచే నితడు ప్రేతపురి నలంకరించే. నేనును చచ్చుచుంటి. ఆయుష్శేషంబుండుట వలనను నీయుపచారంబు చేతను మరలా జీవించితి. ఇంకనైనా భైరవుని చెంత కరుగును. నీవెందున్న అందే ఉండెద. నీవేది వచించిన అయ్యది ఆచరించెద. తండ్రి, నీ ప్రతాపాగ్ని ముందట నేనొక శలభ ప్రాయుండనే కదా అనెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.